అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూస్తాం. మొత్తం కూడా మాజీ ఎమ్మెల్యే సతీమణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మొత్తం కూడా మహిళల శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు బర్త్డే విషెస్ ఎట్లా చెప్తున్నారు? మన కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ నల్గొండలో అందరం కలిసి, మహిళలు అందరూ కలిసి బర్త్డే వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి మహిళగా తను ఎమ్మెల్సీ 14 ఏళ్ళు ఉద్యమంలో ఉండి ఉద్యమం పోరాడి మన తెలంగాణ రాష్ట్ర సభలో మెయిన్ పాత్ర పోషించిన కవిత మహిళలకి ఆదర్శం. ఎందుకంటే తను ఉద్యమంలో ఉండి తర్వాత ఎంపీగా అయ్యి తర్వాత జాగృతి ఆధ్వర్యంలో అందరినీ యువతులని మనందరినీ ఒక దగ్గర చేర్చి ఆ జాగృతి ఆధ్వర్యంలో కూడా ఉద్యమంలో పాల్గొని ఆమె చాలా మన తెలంగాణ రాష్ట్ర సభలో ముందుండి నడిపించిన మహాశక్తి మహిళ కవితక్క. ఆమె ఈరోజు మన బర్త్డే వేడుకలు మా ముఖ్య అధికారి కంచర్ల భూపాలరెడ్డి సతీమణి రమాదేవి గారి అధ్యక్షతన మహిళలందరం వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ చేసుకుంటే చాలా సంబరంగా ఉంది మాకు ఈరోజు. దీనికి సంబంధించి కూడా మేడం మొత్తం కూడా బతుకమ్మకు సంబంధించిన జాగృతి కూడా ఏర్పాటు చేసి కూడా మహిళలు మొత్తం కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి కూడా చేసిన కవిత గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కవితక్క గారి బర్త్డే సెలబ్రేషన్ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కంచర్ల భూపాలరెడ్డి గారి ఇంటి దగ్గర వారి సతీమణి ఆధ్వర్యంలో మహిళలందరూ ఒక చోట చేరి తన వేడుకలు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. కవితక్క ఒక మహిళ కాదు, మహిళా శక్తి ఆమె. ఎందుకంటే ఆమె మా మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేస్తుంది. ఆమెకు మేము వెనకంజ ఉండి ఆమెకు సపోర్ట్ చేసి ఆమెను ఇంకా ఇట్లాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని, ఆమె ముందు ఇంకెన్నో పదోన్నతులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఈరోజు నల్గొండ మహిళా విభాగం మొత్తం నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి అన్న గారి నివాసంలో వారి సతీమణి కంచర్ల రమాదేవి గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. కవితక్క ఎమ్మెల్సీ గారే కాదు, ఇంకా ముందు మరెన్నో పదవులను అధిరోహించాలని కోరుకుంటూ అక్క ఇలాంటి జన్మదిన వేడుకలు నుండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అక్క వల్లనే మేము మహిళలు ఇంతమంది బయటికి వెళ్ళి ఇంత ధైర్యంగా తిరుగుతున్నామంటే అక్క లాంటి వాళ్ళు మాకు స్ఫూర్తిదాయకము. ఇలాగే మమ్మల్ని ముందుండి నడిపించాలి. మేము అక్క అడుగులో అడుగు వేస్తూ ముందుకు నడుస్తాము అని. ముందుగా కవితక్కకి జన్మదిన శుభాకాంక్షలు. కంచర్ల భూపాలరెడ్డి గారి సతీమణి కంచర్ల రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈ జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరం కలిసి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మహిళలందరి తరపున కవితక్కకి జన్మదిన శుభాకాంక్షలు. వాస్తవానికి కవితక్క నిజంగా మహిళా శక్తి, మాకు నిజంగా ఆదర్శం. అక్కకు అన్ని విధాల తను పదోన్నతులు చేపట్టాలని, మరిన్ని వాటి వెనకాల మీ మహిళా శక్తులుగా తనకు తోడుగుండి మేము కూడా తనలాగా ఎదుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కవితక్కకి జన్మదిన శుభాకాంక్షలు. అక్కను ఇట్లాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ఇవాళ పలు దిక్కుల చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ చాలా దిక్కులో చేసినాం. ఈరోజు మన కంచర్ల రామాదేవి మేడం గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. అక్క, నువ్వు ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు పోవాలి, నిన్ను మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం. ప్రతి మహిళ ఇట్లా ఉండాలి. మహిళలు ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి ధైర్యంగా బతకాలి, ఎలా బతకాలనేది అక్క మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం. మీరు ఇంకెన్నో పదవులు పొందాలని, మీ తండ్రి అడుగు జాడల్లో ధైర్యంగా బతకాలని మిమ్మల్ని చూసి మేము కూడా భవిష్యత్తులో ముందుకు పోవాలని కోరుకుంటూ. రైట్, మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సూర్యాపేట నుంచి వచ్చినామండి. నల్గొండకు కొంచెం పని ఉండగా ఇక్కడ ఏడికలు అనగానే, ఇక్కడ కవిత గారి ఏడికలు పుట్టినరోజు జరుపుతుంది అనగానే ఇక్కడ నేను కూడా పాల్గొనాలని, కవిత గారి జన్మదినం పుట్టిన ఏడికలు పాల్గొనాలని నేను వచ్చిన. ఆమె జన్మదినం శుభాకాంక్షలు. కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముద్దుల కవితమ్మ బిడ్డ. ఆమె ఇంకా ఇంతకు ఎదగాలని ఆశిస్తూ, ఆమె ఇంకా ఎన్నెన్నో పదవులు పొంది ఒకవేళ లేడీస్కు మహిళ రిజర్వేషన్ వస్తే సీఎంగా పదవికి ఆమెకే ఇవ్వాలని కోరుకుంటూ, ఆమె అష్ట ఆరోగ్యాలతోటి ఆశిస్తుంటూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నాం మొత్తం కూడా మహిళలు మొత్తం కూడా ఈ బర్త్డే కార్యక్రమం కూడా పాల్గొన్నది కదా. ఈ వాతావరణం మొత్తం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ వాతావరణం చూస్తుంటే ఇప్పుడు ఈ కవిత ఇప్పుడే ఎమ్మెల్యే మాజీ సీఎంగా గెలిచినట్టు అనిపిస్తుంది, సీఎం లెవెల్గానే అనిపిస్తుంది.
కానీ ఇక్కడ ఇంత ప్రోత్సహించి ఇంతమంది వస్తారని మేము కూడా అనుకోలేదు. కానీ బాగా జన్మదినం మంచిగా ప్రతి సంవత్సరం జన్మదిన కార్యక్రమంలో వేడుకల్లో పాల్గొంటుంటారా? మేము ప్రతి సంవత్సరం జన్మదినంలో పాల్గొంటామండి. మొన్న పెద్దగట్టు జాతరకు కూడా వచ్చింది సూర్యాపేటకు, అక్కడ కూడా కలిసినాము, సన్మానించినాము. ఇక అంటే ఇక ఆమె మా ధైర్యం ఆమె కదా మాకు. నేను రావాలి ఆడపిల్లని ఇక్కడ పెద్దగట్టు జాతరకు చూడాలి, అంత ఆడపిల్లలు ఉండరు, ఆడపడుచులు ఉండరు, చూద్దామనే ఆలోచనతో వచ్చింది. అందరికీ ఆమె ఫ్రూట్స్ ఇచ్చింది, ఆ దేవుని ఆశీస్సులు తీసుకుంది. ఇటువంటి ఒడదొడుకులు ఎన్ని వచ్చినా నేను నిలదొడుకుంటా, మీ అందరూ నేనుంటా, మీకు పోరాటం చేస్తా, మీకు రిజర్వేషన్ కావాలన్నా ఏ కావాలన్నా మేము వెనుకుండి పోరాటం చేస్తాం, మా వెనక ఆమె ఉంటుంది, ఆమె వెనక మేము ఉంటాం అని ఆమె ఆ ధైర్యం చెప్పి మాకు పోయిందండి. ఆమె ఇటువంటి జన్మదినాలు ఎన్నో కలుపుకోవాలి, ఆమె అష్టారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో ఒకవేళ లేడీ సీఎంగా వచ్చే ఛాన్స్ ఉందంటే పక్కా ఒక మహిళలకు నిదర్శనంగా మీరు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు చాలా జరుపుకోవాలని, ఎంతో ఆనందంగా ఉండాలని దేవుని ఆశీస్సులు మీకు అందాలని కోరుకుంటున్నాం. జాగృతి పెట్టిన కాడ నుంచి కూడా కవిత పక్కనే ఉంటూ కూడా ఆమె ఏ పని చెప్పినా కూడా ఆ పనిని శిరసావంచి కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారి జన్మదిన వేడుకలు కూడా పాల్గొంటున్నాం. చూస్తున్నాం మొత్తం కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది ఈరోజు మరి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, అదేవిధంగా శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో మరి కంచెల భూపాలరెడ్డి క్యాంప్ కార్యంలో పెద్ద ఎత్తున మహిళలతోటి, తెలంగాణ ఉద్యమకారులు, కవిత యొక్క అభిమానులతోటి మరి జన్మదిన వేడుకలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కవిత గారు మరి తెలంగాణలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ తెలంగాణ ఉద్యమంలో మహిళగా కేసీఆర్ బిడ్డగా ఉద్యమంలో అడుగుపెట్టి మహిళా లోకాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి మరి ఉద్యమకాలంలో మహిళల్లో లేని లోటును మరి బతుకమ్మ పేరు మీద అందరినీ సమీకరించి బోధించి పోరాడి తెలంగాణ సాధనలో చాలా కీలకంగా పాల్గొని దాని తదనంతరం పార్లమెంట్ సభ్యురాలుగా ఈ తెలంగాణ కోసం, తెలంగాణ సమస్యల గురించి పార్లమెంట్లో గలమెత్తి ప్రతి సందర్భంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన కవిత గారు తదనంతరం శాసనమండలి సభ్యురాలుగా ఈరోజు ప్రతి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ఏకపక్షంగా మహిళల కోసమైతేనేమి, తెలంగాణ కోసమైతేనేమి గలమెత్తి పోరాటం చేస్తున్న కవిత గారు బడుగు బలహీన వర్గాల పక్షాన, బీసీల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన, మహిళల పక్షాన మహిళా రిజర్వేషన్ పోరాటం చేసి సాధించిన కవిత గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు అందరూ పండగ చేసుకుంటూ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేది. అదేవిధంగా రాబోయే కాలంలో కవిత గారి యొక్క ఉజ్వల భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఈ తెలంగాణకు, మహిళలకు, మహిళా లోకానికి ఆశాకిరణంగా ఉండాలని చెప్పేసి కాకిస్తూ ప్రార్థిస్తూ మరి మరొకసారి కవితక్కకు జన్మదిన శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల నుంచి కూడా జాగృతి పెట్టిన కదా కూడా అక్కతో పాటు కూడా మీరు కూడా ఉంటూ కూడా ఏ ఆటుపోటు వచ్చినా కూడా అక్క సలహాలు సూచనలు తీసుకుంటున్నాడు. ఒక సోదరిగా ఎట్లా ఉంది ఈరోజు బర్త్డే జరుపుకున్న క్రమంలో కూడా ఏమనిపిస్తుందండి? వాస్తవానికి మేము మా కుటుంబ సభ్యులము 7 అన్నదమ్ములమే, అక్కగా చెల్లెగా ఎవరు లేరు. కవితక్కనే మేము అంటే నాకు తోబుట్టులాగా భావించి అక్క అడుగుజాడలో మొదటికెళ్ళి తెలంగాణ ఉద్యమంలో కవితక్క యొక్క సూచన మేరకు మార్గదర్శనంలో పనిచేసుకుంటున్న ఆ తృప్తి, తెలంగాణ జాగృతిలో బాధ్యునిగా మరి గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న తృప్తి అనేది చాలా సంతోషం. ఎందుకంటే నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అంటే దేవేందర్, కవిత తమ్ముడు ఎవరు అంటే దేవేందర్గా నాకు ఒక ఆ రకం గుర్తింపు వచ్చిందంటే కవితక్క యొక్క తోటున్న పరిచయం, వారి యొక్క అడుగుజాడలు నడుస్తున్న సందర్భం. మరి ఈ రకంగా కవితక్క మార్గదర్శనంలో ముందుకు పోతున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ్మునిగానే భావిస్తారు. అక్క కూడా తన సోదరులాగా నన్ను భావిస్తుంది కాబట్టి ఆ ప్రోత్సాహంతో ముందుకు పోతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ. మొత్తం కూడా ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జన్మదినం కూడా అంగరంగ వైభవంగా కూడా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున మహిళలు చేరుకొని కూడా ఇక్కడ బర్త్డే కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఒకటే కోరుకుంటున్నారు, నిండు నూరేళ్ళు సుఖశాంతులతో వర్ధించాలని కూడా మేము ఆశీర్వదించామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మీడియా జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.